అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో నందు దివ్యాంగులకు ఉచిత బస్ పాస్ అనేది ఏ విధంగా లబ్ధి పొందాలనేది పూర్తి సమాచారాన్ని వీడియోలో అందిస్తాను. ఈ బస్ పాస్ దివ్యాంగులు ఉచిత బస్ పాస్ లబ్ధి పొందాలంటే గనక కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది. కొన్ని రూల్స్ అనేది ఉంటాయి కాబట్టి వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలో అందిస్తాను. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయొద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? అయితే వివరాలకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అంటే ఎప్పటిలాగానే ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఓకేనా? అయితే అనగా ఈ ఉచిత బస్ పాస్ లబ్ధి పొందాలంటే కనుక దివ్యాంగులకు ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకేనా? సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఆ సదరన్ సర్టిఫికేట్లో 40% వైకల్యం కలిగి ఉండాలి, పర్సెంటేజ్ ఉండాలి. 40% పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది సదరన్ సర్టిఫికేట్లో. అంటే ఇక్కడ కూడా మీరు ఒకటి బాగా గమనించాలి. ఆ సదరన్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్ ఉండాలి, టెంపరవరీ ఉంటే తీసుకోరు అక్కడ కూడా. అర్థమవుతుందా? మీరు అప్లై చేసుకోవాలంటే కనుక మీ దగ్గరలో ఆర్టీసీ డిపో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ పాస్ కౌంటర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళినామంటే కనుక మీ సదరన్ సర్టిఫికేటు, మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినారంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు. అంటే కొన్ని చోట్ల వాళ్ళే ఫిలప్ చేస్తున్నారు, కొన్ని చోట్ల లబ్ధిదారుడే ఫిలప్ చేసుకోవాలని చెప్పి కొన్ని చోట్ల అట్లా ఉంది. తెలియకపోతే వాళ్ళే ఫిలప్ చేసి ఇచ్చారు. అందులో మీ పేరు, మీ తండ్రి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, మీ ఆధార్ నెంబరు, అలాగనే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఊరు, మీ మండలం, మీ జిల్లా, అవన్నీ డీటెయిల్స్ మొత్తం, మీ బయోడేటా మొత్తం అందులో అప్లికేషన్లో ఫిలప్ చేసి ఇచ్చాడు. చేసిన తర్వాత ఆ డిపో మేనేజర్ ఉంటారు, అతని దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకోవాలి. అంటే ఖచ్చితంగా లబ్ధిదారుడే వెళ్ళాలి, వేరే వాళ్ళు వెళ్ళడానికి లేదు. నేను రాలేను, నేను పోలేను అంటే కనుక కుదరదు. ఎందుకంటే కనుక ఆ పర్సన్ ఉన్నాడా లేదా, అతనికి వైకల్యం ఉందా లేదా చెక్ చేసుకో వాళ్ళు చూడాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డిపో మేనేజర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లబ్ధిదారుడు ఖచ్చితంగా ఉండాలి. అర్థమైందా? అప్పుడు వాళ్ళు ఆ అప్లికేషన్ మీద సంతకం పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రిజిస్టర్లో డేటా నమోదు చేసుకుంటారు. ఇవి వివరాలన్నీ నమోదు చేసుకొని అప్లికేషన్ మీద సంతకం పెట్టి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ బస్ పాస్ కౌంటర్ దగ్గరికి వచ్చి అక్కడ ఎంతో కొంత పేమెంట్ అనేది చెల్లించాలి. ఎందుకంటే కనుక ఈ కార్డుకు, లామినేషన్కు కార్డుకు 20 రూపాయలు, 30 రూపాయలు ఛార్జ్ చేసి తీసుకుంటారంట. తీసుకున్న తర్వాత బస్ పాస్ అనేది ఇస్తారు. ఇది ప్రాసెస్. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి రూల్స్ అంటే కనుక బస్ పాస్ తీసుకున్న తర్వాత మహిళలకు ఏదైతే స్త్రీ శక్తి పథకం కింద ఇచ్చినాడో బస్సులు, కొన్ని బస్సులు ఉన్నాయి కదా, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఇవి స్త్రీ శక్తి పథకానికి కిందకి వర్తించుతాయి. ఇవే స్త్రీ శక్తి పథకానికి వర్తించినప్పుడు దివ్యాంగులు కూడా ఇవే వర్తించుతాయి. అర్థమైందా? స్త్రీ శక్తికి ఏవైతే బస్సులు వర్తించుతాయో అవే బస్సులే దివ్యాంగుల శక్తికి కూడా వర్తించుతాయి. దాని తర్వాత ఇంకా కొన్ని ఎగస్ట్ ఇచ్చినాడు దివ్యాంగులకు. ఏది? నాన్ స్టాప్, అంతరాష్ట్ర ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, వీటిపైన 50% రాయితీ కట్టాలి. అంటే కనుక ఒక 4 రకాల బస్సులకు ఇచ్చినాడు. నాన్ స్టాప్, అంతరాష్ట్ర బస్సులకు, డీలక్స్కు, సప్తగిరి ఎక్స్ప్రెస్లకు 50% కట్టాలి. అంటే 100 రూపాయలు అయితే 50 రూపాయలు కట్టాలి. అర్థమైందా? 50 రూపాయలు అయితే 25 రూపాయలు కట్టాలి. అట్లా ఈ 4 బస్సులు ఎగస్ట్ ఇచ్చినాడు. స్త్రీశక్తి పథకానికి ఏవే బస్సులు అయితే వర్తించుతాయో అవే దివ్యాంగులు కూడా వర్తించుతాయి. లేదు ఇంకా మీరు ఇట్లా 50% వర్తించే బస్సులు ఎక్కుతే కనుక 50% కట్టాలి, రాయితీ కట్టాలి. ఓకేనా? బస్ పాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని వెనక కూడా రాసింటారు ఏ బస్సులకు ఎంతెంత ఛార్జ్ చేయాలి ఇంకా అని చెప్పేసి, వాళ్ళు ఎంత రాయితీ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చాడు. ఓకేనా? దీని మీద QR కోడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ డేట్ ఇచ్చాడు, మీ తీసుకునే డేట్ ఇచ్చాడు. అలాగనే వ్యాలిటీ కూడా ఇచ్చాడు. 3 సంవత్సరాల వరకు వ్యాలిటీ ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీ సదరం ID నెంబర్ ఉంటుంది, మీ వైకల్యం పర్సెంటేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దీంట్లో. అయితే కనుక ఇది ఒకవేళ పోయిందనుకో బస్ పాసు, మళ్ళీ తిరిగి రావాలంటే చాలా కష్టం. దీనికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ బస్ పాస్ పోయిందనుకో, ఎందుకు చెప్తున్నానంటే కనుక నేను ఫస్ట్ చెప్పాను, నేను జాగ్రత్త మీరు అర్థం చేసుకోండి. ఇది ఒకవేళ పోయిందనుకో మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే కనుక మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. నా బస్ పాస్ పోయింది అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు
ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. నిజంగానే పోయిందే లేదా అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసిన తర్వాత మీరు అది తీసుకొని వెళ్ళి మళ్ళీ డిపోలో కొత్త బస్ పాస్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే అయినా గాన ఇది మాన్యువల్‌గా ఇచ్చేది కాదు. ఆన్‌లైన్‌లో డేటా ప్రకారంగా ఇచ్చేది. మీ ఆధార్ నెంబర్ డేటా ఎంటర్ చేస్తేనే మొత్తం డీటెయిల్స్ అనేది దీంట్లో ఎంటర్ అవుతాయి. ఇది ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌లో తిరిగి మళ్ళీ నీకు వ్యాలిడిటీ ఉండి కూడా నీకు ఇవ్వాలంటే కానీ ఇవ్వలేరు కాబట్టి నువ్వు పోలీస్ కంప్లెయింట్ పెట్టుకొని తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ చేసినారంటే అప్పుడు ఇచ్చాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్త పెట్టుకోండి. ఓకేనా? ఇంకోటి మీకు ఎస్కార్ట్ అంటే అనగాన అతని సహాయం దివ్యాంగులు ఎవరైనా బస్సు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎస్కార్ట్‌గా వెళ్ళినారనుకో కొద్దిమంది మాత్రమే వర్తించుతుంది. అందరికి వర్తించదు. ఎవరికంటే అనగాన కంటి చూపు పనిచేయని వారికి కొద్దిమందికి మెంటల్‌గా ఉంటారు కదా! వారికి మాత్రమే వర్తించుతుంది. కంటి చూపు పనిచేయని వారికి 100% వైకల్యం ఉండాలి. అంటే సదరన్ సర్టిఫికేట్‌లో 100% ఉండాలి. అటువంటి వారికి వర్తించుతుంది. లేదు మెంటల్‌గా ఉంటారు కదా కొద్దిమంది అటువంటి వాళ్ళకొచ్చేసి 60% పైబడి కలిగి ఉండాలి. వాళ్ళకి ఎస్కార్ట్ సదుపాయం కూడా ఉంటుంది. కావాలంటే మీ బస్ పాస్ వెనుక కూడా ఇచ్చినట్టు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? మీ బస్ పాస్ వెనుక కూడా ఉంటుంది. అయితేనే గన ఇక్కడ మీకు పాత బస్ పాస్ ఉంటేనే గన మీకు ఆల్రెడీ వ్యాలిడిటీ ఉంటుంది. సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటుంది అంతే పాత బస్ పాస్ అయితేనే గన. దాంట్లో అయితేనే గన మీకు ఉండదు. మీకు పాత బస్ పాస్ ఉంది కదా కొత్తగా మళ్ళీ మనం తెచ్చుకోవాలని చెప్పేసి అవసరం లేదు. ఎందుకంటే అయినా గన మీ పాత బస్ పాస్ చూపించినా కూడా ఫ్రీగానే ఉంటుంది. ఏది శక్తి పథకానికి ఏవైతే బస్సులు వర్తించుతాయో ఆటోమేటిక్‌గా 5 రకాల బస్సులకు ఫ్రీ ఉంటుంది. 50% రాయితీ ఉన్నటువంటి బస్సులకు 50% తీసుకుంటాడు. ఆ పాత బస్ పాస్ చూపించినా సరిపోతుంది. ఓకేనా? ఇది మనకు దివ్యాంగుల శక్తి పథకంలో ఉన్నటువంటి ఉచిత బస్ పాస్ పథకం. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్త పెట్టుకోండి. ఓకేనా? ఇంకోటి ముఖ్యమైన పాయింటు పింఛను కంపల్సరీ రావాలన్నా ఈ సదరన్ సర్టిఫికేట్ ఉండి పింఛన్ ఖచ్చితంగా రావాలంటే అవసరం లేదు. పింఛన్ రాకపోయినా ఇబ్బంది లేదు. బస్ పాస్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. కొద్దిమందికి పింఛన్ రాలేదంటేనే గాని ఆ సదరన్ సర్టిఫికేట్‌లో టెంపరవరీ ఉంటుంది. సంవత్సరం వరకా, 2 సంవత్సరాల వరకా టెంపరవరీగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వాళ్ళకి రాదు. కాబట్టి టెంపరవరీ ఉంటే రాదు. పర్మనెంట్‌గా ఉండి మీరు పింఛన్‌కి అప్లై చేసుకోలేకపోయినా కూడా మీరు వెళ్ళి బస్ పాస్ అయితే తెచ్చుకోవచ్చు. నా సంబంధం లేదు. ఓకేనా? ఇది మనకు ఉచిత బస్ పాస్ పథకంలో ఉన్నటువంటి డౌటు. ఇందులో డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. సదరం ఐడీ నెంబర్ ఉంటుంది. మీకెంత పర్సెంటేజ్ ఉంటుంది. ఎప్పటి వరకు నుంచి ఎప్పటి వరకు డేట్ అనేది ఉంటుంది. మీ ఊరు, మీ మండలం, మీ జిల్లా ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మీ పేరు ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఓకేనా? మీకు ఏ బస్సుకు ఏదనేది వర్తించుతుందని చెప్పేసి అవి డీటెయిల్స్ ఉంటాయి. క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఓకేనా? మీకు ఎస్కార్ట్‌కు ఎంత రాయితీ ఉంటుంది అనేది కూడా మొత్తం డీటెయిల్స్ అనేది బస్ పాస్‌లో ఉంటాయి. ఓకేనా? ఒకవేళ మీది పాత బస్ పాస్ ఉంటే గనక డేట్ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందనుకో మళ్ళీ తిరిగి మీరు కొత్త బస్ పాస్‌కి అప్లై చేసుకోండి. అప్పుడు ఇచ్చాడు. అన్ని డీటెయిల్స్ అనేది మళ్ళీ కొత్త కార్డ్‌లో కనపడుతుంది. ఇది మనకు దివ్యాంగ శక్తులు ఉన్నటువంటి ఉచిత బస్ పాస్ పథకం. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.